హాయ్ అందరికీ నమస్కారం. పెంచాలన్నా మీరే, తుంచాలన్నా మీరే, సుగంధ పుష్పాన్ని తయారు చేయాలన్నా మీరే, ఎర్రి పుష్పంగా మార్చాలన్నా మీరే. ఇవన్నీ ఎందుకు చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ నేను ఒక వీడియోకి సంబంధించి ఇంతకుముందు మాట్లాడుతూ 1,00,000 సబ్స్క్రైబర్లు అవ్వాలంటే 5,681 మంది సబ్స్క్రైబర్లు కావాలి. 94,319 మంది ఇవాళ ఉన్నారు. ఇది ఒక వారం రోజుల్లో నన్ను 1,00,000 దాటించండి మిత్రులారా అని మిమ్మల్ని నేను అభ్యర్థించా. కానీ మీరు ఏం చేశారో తెలుసా? కేవలం 5 గంటల్లో దాదాపు 10,000 మంది సబ్స్క్రైబర్లను ఇచ్చారు. కేవలం 2.5-3 గంటల్లోనే నేనేదైతే చెప్పానో వారం రోజుల సమయంలో నన్ను 1,00,000 మంది సబ్స్క్రైబర్ల మైల్ స్టోన్ని దాటించమని కేవలం 2.5 గంటల్లో మీరు నాకు అందించారు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ అందరూ నా కోసం ప్రేమతో అభిమానంతో నేను అడగగానే దాదాపు 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది మామూలు విషయం కాదు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ కిరణ్ టీవీ తరపున. ఇవాళ 94,319, ఇప్పుడు 1,04,319, అంటే కరెక్ట్గా 100 మంది సబ్స్క్రైబర్లు వస్తే 10,000 మంది సబ్స్క్రైబర్లు అవుతారు. నిజాయితీగా కష్టపడుతున్నా, 23 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నా. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇవన్నీ అడగాలంటే నాకు సరే మీకు నచ్చితే చేస్తారు కదా అనుకుంటా. కానీ అలా కాదు. అడగందే అమ్మైనా పెట్టదు అన్న సామెత నాకు గుర్తొచ్చినప్పుడు మనం కూడా ఎప్పుడైనా అడగాలి కదా. యథాలాపంగా నేను కూడా చాలా వీడియోలు చూస్తూ ఉంటాను. యథాలాపంగా చూసినప్పుడు వీడియో చూస్తా నాకు నచ్చుతుంది, కానీ నేను అలా ముందుకు వెళ్ళిపోతుంటా. కానీ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అప్పుడే వాళ్ళకు ఆ ఉత్సాహం వస్తుంది, ప్రోత్సాహం కలుగుతుంది అన్న మాట నాకు కూడా గుర్తుండదు ఒక్కోసారి. సో అందుకే నాలాంటి వాళ్ళు కూడా, మీరందరూ నాలాంటి వాళ్ళే కదా. సో కాబట్టి మీకు గుర్తు చేయాలి అని చెప్పి గత 2 సార్లుగా నేను చేసిన ప్రతిసారి మీరు 1000 నుంచి 2,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇవాళ నా సబ్స్క్రిప్షన్ లిస్టు చూపించి మీకు 83% అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే వీడియోలు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పినందుకు మీరు చూపించిన ప్రేమ, స్పందన అపూర్వం, అమోఘం. అంటే 23 ఏళ్ల జర్నలిజంలో చాలా సందర్భాల్లో చాలా ఛానళ్ళలో పనిచేశాం. ఈటీవీలో పనిచేసినప్పుడు ప్రతిధ్వని చేశా. పరకాల ప్రభాకర్ తర్వాత ప్రతిధ్వని నేనే చేయడం జరిగింది. ఆ తర్వాత హెచ్ఎం టీవీకి వచ్చా. హెచ్ఎం టీవీలో కొన్ని వేల చర్చా కార్యక్రమాలు హోస్ట్ చేశా, డిబేట్స్. ఈ క్రమంలో చాలామంది శిష్యులను కూడా తయారు చేసి ఇవాళ మీరు మీడియా ఛానల్లో చూసే అనేక మంది పిల్లలు, న్యూస్ చదివేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నేను తయారు చేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో నేను ఒక దశ వచ్చింది. 2024 ఎన్నికలు వస్తున్నాయి. 2021లో 22లో ఆలోచించాను. ఇవాళ నేను మళ్ళీ ఏదైనా మీడియా ఛానల్లో చేరదామా, చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ మీడియా ఛానల్లో చేరదామా, లేకపోతే లేదు, మీడియా ఛానల్ ఎక్కడ చేరినా కానీ మనం ఏదైతే అనుకుంటామో మన భావజాలాన్ని మనం చెప్పలేము జనానికి. ఆ టీవీ ఛానల్ ఓనర్ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం ప్రకారం మాత్రమే మనం పనిచేయాలి. అంతే తప్ప మన భావజాలాన్ని మనం చెప్పాలి. నా భావజాలాన్ని నేను చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఒక థర్డ్ ఫోర్స్ రావాలి. నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకులు రావాలి. వాళ్ళకి మీడియా సపోర్ట్ లేదు. పెద్ద చాలా 100 కోట్లు, 1000 కోట్లు ఉన్న వాళ్ళు మీడియా సామ్రాజ్య అధిపతులుగా ఉన్నారు. వాళ్ళందరూ తమ మీడియాని డబ్బులకో, రాజకీయ పలుకుబడుకో, ఏదో ఒక పార్టీకి తాకట్టు పెట్టేశారు. కానీ ఒక 3వ ప్రత్యామ్నాయం వస్తోంది పవన్ కళ్యాణ్ గారి రూపంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కొనలేరు, కొనాల్సిన అవసరం ఆయనకి లేదు, ఆ ఇష్టం కూడా ఆయనకి లేదు. ఆయనంటే ఇష్టపడేవాడే ఆయన గురించి చేయగలడు. డబ్బులకు ఆశపడేవాడో రాజకీయ ప్రాభవం కోసం ఆశపడేవాడో ఆయన కోసం పని చేయలేడు. ఎందుకంటే ఆ రకమైన
ప్రయోజనాలు ఆయన చేకూర్చడు కాబట్టి. సమాజం పట్ల ప్రేమ, దేశం అంటే భక్తి కలిగిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన కోసం పనిచేయాలి మనం. ఇవాళ చాలా ప్రభుత్వాలను చూసాం, చాలామంది రాజకీయ నాయకులను చూసాం, కానీ ఖచ్చితంగా ఆయన కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఈ ఛానల్ పెట్టాలి, ఒక ఛానల్ పెట్టి మన భావజాలాన్ని స్వేచ్ఛగా మనం చెప్పగలగాలి. ఇంకొకళ్ళు వచ్చి మన మీద స్వారీ చేయకుండా మనం ఏమనుకుంటున్నా చెప్పగలగాలి అనుకున్నప్పుడు ఛానల్ పెట్టడం జరిగింది. ఒక ఇద్దరు మిత్రులతో కలిసి ఛానల్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, అహర్నిశలు పనిచేశాను. 2 నెలల పాటు రోడ్ల మీద తిరిగాను. అనేక మందిని మార్చాను. మీరు స్క్రీన్ మీద చూసింది కొంత అయితే, స్క్రీన్ మీద చూడనిది చాలా మందిలో అవేర్నెస్ కల్పించి కొన్ని చోట్ల నా మీద తిరగబడిన పరిస్థితి అయినా కానీ వాళ్ళలో మార్పు రావాలి అని తాపత్రయపడ్డాను. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మంచిని మంచిగా, చెడుని చెడుగానే చెప్పాలి అనుకుంటున్నా. సద్విమర్శలు చేసే ఒక మీడియా సంస్థగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కానీ, ఎస్ సార్ మీరు తప్పు చేస్తున్నారు, దయచేసి కరెక్ట్ చేసుకోండి అని చెప్పాలని నేను అనుకుంటున్నా. అందుకే ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక ప్రబల శక్తిగా నేను ఈ ఛానల్ని మార్చాలనుకుంటున్నా. దయచేసి మీ అందరి సపోర్టు ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. ఈ 10,000 ఒక్క రోజులో వచ్చింది. గత 3 నెలలుగా విగరస్గా ప్రయత్నం చేస్తున్నాం. 3 నెలలుగా కంటిన్యూస్గా వీడియోలు పెడుతూ విగరస్గా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా గత 2 నెలలుగా గట్టిగానే. మధ్యలో ఎన్నికల తర్వాత నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాదాపు 1.5 నెలల పాటు నేను గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు భగవంతుడి దయ వల్ల మళ్ళీ గట్టిగా ఇవాళ ఆరోగ్యంగా బలంగా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ క్రమంలో మీ అందరూ చూపించిన ఆదరాభిమానాలు వెలకట్టలేనివి. ఇలాగే నన్ను ప్రోత్సహించండి. ఈ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అయ్యేంత వరకు కూడా సమాజం కోసం నేను పోరాడుతున్నా. మంచి సమాజం కోసం, మంచి రాజకీయాలు రావడం కోసం నేను పోరాడుతున్నా. నాతో మీరందరూ కలిసి నాతో పాటు వస్తారని నేను ఆశిస్తున్నా. ఈ క్రమంలో నిజంగా నాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. స్టిల్ ఆర్థికంగా జీతాలు ఇవ్వటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆర్థికంగా. అయినప్పటికీ మనం మధ్యలో వదిలేయలేం కదా. ఖచ్చితంగా దీన్ని చివర విజయవంతంగా తీసుకెళ్లాలంటే ఒకటి మీ అందరి సహకారం నాకు కావాలి. ఒక బలమైన ఛానల్గా 2029లో నిలబడ రాజకీయ సమీకరణాలు ఏమైనా కావచ్చు, కూటమి ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక బలమైన ఒక మీడియా వ్యవస్థగా నేను ఉండాలని భావిస్తున్నా. ఈ క్రమంలో జీతాల సమయానికి ఇవ్వకపోయినా, పని ఎక్కువ చెప్పిన సమయాలు, అర్ధరాత్రి అపరాత్రి వచ్చి నేను వీడియో చేస్తాను, తెల్లవారు వచ్చిన రాత్రి 10 దాకా పనిచేసిన ఈ వీడియో చేసేటప్పటికి ఇప్పుడు రాత్రి 9 అవుతా ఉంది. ఈ వీడియో చేసేటప్పటికి ఇప్పటికి కూడా నా కోసం నాతో పనిచేసే పిల్లల్ని మీకు ఒక్కసారి పరిచయం చేస్తా, వాళ్ళని అభినందించాలని కోరుకుంటున్నా. ప్రియాంక ఆడపిల్ల, చక్కగా పనిచేస్తుంది బిడ్డ. సో రాత్రి 9 దాకా ఉండమన్నా ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ నాన్న. ఆల్ ది బెస్ట్. అలాగే మహేందర్ దా, ఎవరి కష్టాన్ని నేను ఉంచుకోను బాస్, అందరి కష్టాన్ని నేను రికగ్నైజ్ చేస్తా. మహేందర్ దామ్మా. మహేందర్ ఎడిటర్ ఇక్కడే ఉంటాడు ఆఫీసులో ఇక్కడ ఉండటం వల్ల కావాలని ఉంచుకున్నా. నా స్వార్థంతో ఆఫీసులోనే పడుకును, బయట ఉండకని. తెల్లవారు 6 గంటలకు లేపినా పని చేయాలరా అని చెప్పి. వెరీ గుడ్ నాన్న, కష్టపడి పనిచేసావు, మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత కెమెరామెన్ 2-3 ఉన్నారు. ఇప్పుడు ఈ 9 గంటల ప్రాంతాల్లో ఒకటే కనపడ్డాడు, సునీలు, నవీను, అలాగే ప్రవీణ్. సో ఈ పిల్లాడు కూడా ఇక్కడే ఉండి ఎప్పుడు కెమెరా పెట్టాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాడు. సో వీళ్ళందరి సహకారం లేనిదే, నిజం చెప్పా కదా, సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా అందరు అడ్జస్ట్ చేసుకొని సార్ కోసం పనిచేయాలి, మంచి కాజు కోసం సార్ పనిచేస్తున్నారు, సార్ కోసం పనిచేయాలని వీళ్ళు అనుకొని పనిచేస్తున్నారు. మీ అందరికి కూడా వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. చిన్నవాళ్ళు ఆశీర్వాదాలు వీళ్ళందరికీ కూడా ఇస్తున్నా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ప్రియాంక ఏంటి మనం 1 మిలియన్ ఎప్పటికి రీచ్ అవుతాం ప్రియాంక? అందరికీ నమస్కారం. కిరణ్ టీవీ న్యూస్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ. మనం మాట్లాడుతున్నాం కానీ మనం చూసుకోలేదు. 4,319 అనుకున్నాము, 19 దాటిపోయింది. 10,000 సబ్స్క్రైబర్లు దాటారు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు సార్ మనందరి కోసం. సార్ చెప్తున్నట్టుగా ఇక్కడ ఎలాంటి స్వార్థం లేదు,
కేవలం ఒక్కటి మాత్రమే ఉంది, నిజాయితీ. ఏది ఉన్నా అది ఏదైనప్పటికీ దాన్ని నిజాయితీగా చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి మన కిరణ్ సార్. ఇలాంటి వీడియోస్ మీకోసం న్యూస్ వచ్చిన వెంటనే వితిన్ అవర్స్లో, వితిన్ మినిట్స్లో మీకోసం సార్ అయితే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నారు. నిజాన్ని నిజంగా నిజాయితీగా మీకోసం ముందు పెడుతున్నారు. ఇలాంటి వీడియోస్ మరెన్నో సార్ చేస్తారు. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఈ 1 lakh కాస్త ఇప్పుడు మనం ఎలక్షన్స్ వరకు మేము ఒక స్ట్రాంగ్ మీడియాగా తయారు కాబోతున్నాం. అండ్ సూన్ మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ సార్ టాలెంట్, హార్డ్ వర్క్తో మేము దీన్ని మైల్ స్టోన్గా మార్చబోతున్నాం. ఫర్ షూర్ సార్, మనం మారుస్తాం. అండ్ మీ నిజాయితీ అండ్ మీరు నిజంగా చెప్పగలిగే మీ ధైర్యం, ఫర్ షూర్ ఇట్ విల్ టేక్ యూ టు 1 million సార్. అండ్ మీ అందరి సపోర్ట్ తప్పకుండా ఉంటే మేము ఒక మైల్ స్టోన్ని రీచ్ అయ్యి మీకు ఇంతకంటే మంచి ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం తప్పకుండా చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ జర్నీలో నాకు ఒక చిన్న పార్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ మా, ఆల్ ది బెస్ట్. సో అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం, విశ్లేషణ చేయగలగడం అనేది అది నా బలం. ఎందుకంటే నాకు ఎట్లాంటి స్వార్థం లేదు. ఏదో డబ్బులు కోట్లు సంపాదించాలని కోరికేం లేదు. సో సమాజంలో నేను ఒక మంచి జర్నలిస్ట్గా అందరూ గుర్తిస్తే చాలనుకుంటా. ఈ క్రమంలో అనేక మంది ఈ ఛానల్ గ్రోత్లో అనేక మంది నాకు సహకారం అందించారు. ఎప్పుడు ఈ ఛానల్ గ్రోత్లో నా వెంట ఉండి బావా నేనున్నాను అంటూ నా వెంట ఉండి ఎప్పుడు పిలిచిన మొట్టమొదటి ప్రయారిటీ నాకు ఇచ్చే ఒకే ఒక్క మనిషి చందు శ్రీనివాస్. బావా దా అంటే అన్ని వీడియోల్లో నమస్కారం సార్ చందు శ్రీనివాస్ గారు అంటాం, కానీ నా బావ చందు శ్రీనివాస్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు, అలాగే రాజనీతిజ్ఞుడు. కాబట్టి చక్కగా విషయాన్ని విపులంగా పార్లమెంటరీ భాషలో ఏమాత్రం అట్టు ఇట్టు కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా చెప్పగలిగిన ఒకే ఒక్క అనలిస్ట్ చందు శ్రీనివాస్. ఇందులో చాలామంది అంటారు మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం భజన చేస్తారా విశ్లేషకులు అని. కానీ విశ్లేషకుడైతే ఒక అభిప్రాయం ఉండద్దా? విశ్లేషకుడైతే సమాజానికి ఏది మంచో అది చేయొద్దా? జర్నలిస్ట్ అయినా విశ్లేషకుడైనా వాళ్ళది తప్పే, కానీ ఒప్పు కూడా అని చెప్పాలా? కాదు కదా, గోడ మీద పిల్లిలా ఉండక్కర్లేదు కదా. ఇవాళ విశ్లేషకుడైనా జర్నలిస్ట్ అయినా నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడే, సమాజం కోసం ఉపయోగపడినప్పుడు చెప్పినప్పుడే అది దానికి ఒక సార్థకత చేకూరుతుంది. ఈ సందర్భంగా చందు శ్రీనివాస్ గారిని ఒక 2 మాటలు మాట్లాడారు. కిరణ్ గారు చెప్పినట్టుగా, అంటే నాకు కూడా కిరణ్ 2 దశాబ్దాలుగా పరిచయం, కానీ ఒక ఎనలిస్ట్గా ఉన్నప్పుడు జర్నలిస్ట్కి ఇచ్చే గౌరవం కిరణ్ గారు అని చెప్పేయాలి. అదే నేను ఎనలిస్ట్గా ఉన్నప్పుడు జర్నలిస్ట్గా తన బాధ్యత ప్రకారం ఎప్పుడు చందు శ్రీనివాస్ గారు అంటుంటాడు. సరదాగా నాకు తన బంధువేం కాదు, ఒక మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. అంటే విలువలు గల మీడియాలో ఈనాడు నుంచి వచ్చిన అతను దాదాపు 23 సంవత్సరాలు జర్నలిజంలో రామోజీరావు గారు పెట్టిన ఈనాడులో పాఠాలు నేర్చుకొని తర్వాత HMTVలో కావచ్చు, దశ దిశ ద్వారా 2 రాష్ట్రాల్లో ఒక మంచి జర్నలిస్ట్గా పేరు పొందిన వ్యక్తి. అంటే ఉభయ రాష్ట్రాలు, అంటే ఇప్పుడు విడిపోయిన రాష్ట్రాలు ఒకప్పుడు కలిసి ఉన్నదే, దాంట్లోనే ఫస్ట్ నంది అవార్డు విన్నారు, తర్వాత నేషనల్ అవార్డు విన్నారు, అనేక అవార్డులు పొందాడు. ఇప్పుడు తను ఒక డిజిటల్ మీడియా, ఒక కిరణ్ టీవీ పెట్టి సొంతగా ఒక మంచి అభ్యుదయ భావాలు గల 2 మిత్రులతో కలిసి ఈ ఛానల్ కిరణ్ చీఫ్ ఎడిటర్గా, యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ముందుకు తీసుకెళ్తాం. మామూలు విషయం కాదు. ఎందుకంటే శాటిలైట్ ఛానల్ అంటే 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఆ 100 కోట్లు ఎలా రావాలి అనుకునే సమయంలో శాటిలైట్ ఛానల్కి ధీటుగా ఈ కిరణ్ టీవీ ఎదిగిన తీరు నాకు ఎంతో సంతోషకరం, ఎంతో అభినందిస్తున్నారు. అదే సమయంలో ఎంతోమంది చెప్తుంటారు ఏముందిలే ఛానళ్ళు ఇలా ఎంతవరకు ప్రభావితం చేస్తాయని చెప్పి. నేను ఇప్పుడు మీ కిరణ్ టీవీ సాక్షిగా నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఫ్రంట్ లైన్ ఛానల్లో ఏదైతే అనుకుంటారో నెంబర్ 1, 2, 3, 4, 5 అనుకున్న అన్ని ఛానల్లో ఇతను తయారు చేసిన శిష్యులే ఉన్నారు. దానికి కిరణ్ నువ్వు గర్వపడాలి. కొన్ని ఛానల్లో అయితే జాతీయ భావజాలంతో పనిచేసే ఛానల్లో కూడా శిష్యులు, నేను ఒకసారి వెళ్ళా అనుకోకుండా పరిచయం చేసుకున్నప్పుడు కిరణ్ గారు అని కిరణ్ గారికి కళ్ళకి నమస్కారం పెడుతుంటే ఎంత సంస్కారవంతుల్ని శిష్యుల్ని తయారు చేశాడో నాకు అర్థమైంది. సమాజానికి అటువంటి శిష్యులు తయారు చేసుకోండి 100 మందిని, అది కిరణ్కి ఒక్కడికే సొంతం. అదేవిధంగా నేను ఎంతో ఆప్యాయతగా కిరణ్ గారు అని ఎప్పుడు ఛానల్లో ఆ గౌరవంగా మాట్లాడుకుంటాం.
మా భాషలో, మా డిక్షన్ ఉచ్చారణలో ఇతరులని ఒప్పించకుండా, మాకు ఏ పార్టీలన్నా మాకు అంత సమదూరమే, కానీ మంచి కోరుకునే వ్యక్తులు ఈ సమాజానికి రావాలని కోరుకున్నాం. అది కిరణ్ టీవీ అంటే నాకు ఒక హార్ట్కి తీసుకుంటా. ఎందుకంటే ఒక మంచి కమర్షియల్ యాంగిల్ కాకుండా సమాజంలో మనం 10 మందికి మంచి చేయాలి. మనం పుట్టుక మరణం మధ్య నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏం సాధించాం అనేది ముఖ్యం. ఎంతమంది మంచి మిత్రులు సాధించుకున్నాం, మంచి సమాజం నిర్మించడంలో మన పాత్ర ఏంటి, మనం ఈ దేశానికి ఏం చేస్తాం, టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. ఇది నా సాటిస్ఫాక్షన్. నేను కిరణ్ టీవీలో ఉన్నప్పుడు, కిరణ్తో మాట్లాడినప్పుడు నాకు కలుగుతుంది. సమాజం పట్ల మన బాధ్యత ఏంటి. అదేవిధంగా టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, గడియారంలో ముళ్ళు, సముద్రం అలా ఎవరి కోసం ఆగదు. కాబట్టి ఈ అద్భుతమైన దేవుడు ఇచ్చిన ఈ మానవ జన్మని మనం ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు కావాల్సింది ఏంది, ప్రజలకు ఎటువంటి నాయకుడు కావాలి, ఈ నాయకుడు ఏ విధంగా దేశాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాడని 2.5 సంవత్సరాల క్రితమే చెప్పాం. కిరణ్ గారు ఏమంటారు? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏ ఛానల్లో చెప్పలా, ఏ ఫస్ట్ లైన్ కూటమి అయితేనే విజయం సాధ్యమని కూడా చెప్పాము. తెలుగుదేశం జనసేన కలవాలి, కలిస్తేనే ఒక అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించవచ్చు అని చెప్పాము. ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడారు. ఈ రోజున చూస్తున్నారంటే ఒక విజనరీ నాయకుడు ఈ దేశానికి కావాలన్న ఆ వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈరోజు తమిళనాడులో చూసాం, తిరుపతిలో చూసాం. సనాతన సాంప్రదాయాన్ని ఎత్తుకొని ఈరోజు మహారాష్ట్రలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఈ రిజల్ట్ రేపు ఢిల్లీ, బీహార్, తమిళనాడు అన్నింటిలో కూడా అదే రాబోతుంది. దక్షిణ భారతదేశంలో ఒక తెలుగు వ్యక్తి దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఈరోజు ప్రధానమంత్రి రేసులోకి వెళ్ళాడంటే చాలా గర్వంగా అటువంటి వ్యక్తిని మేము మా నోటి నుంచి చెప్పడానికి ఈ రోజున కిరణ్ టీవీకి వేదికగా చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి దీంట్లో మా స్వార్థమే లేదు. ఆ పార్టీ నుంచి మేము పదవులు ఆశించట్లా. కిరణ్ అయినా నేనైనా సమాజం, మంచి సమాజం ప్రజలు కోరుకున్నారు. 5 కోట్ల మంది ప్రజలే కాకుండా ఈ 145 కోట్ల ఈ దేశ రాజకీయాల్లో సుస్థిరమైన ప్రభుత్వం మోదీ గారి దేశానికి కావాలి అనుకున్నాం. హ్యాట్రిక్ అయ్యాడు, పిఎం అయ్యాడు. ఆ వ్యక్తిని కూర్చోబెట్టలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. తెలుగువాడిగా మనం గర్వపడుతున్నాం. కాబట్టి మెరుగైన సమాజం, అభ్యుదయ భావాలు, నీతి నిజాయితీలు, నిఖార్సైన జర్నలిజం అనే మాటలు చెప్పడం కాకుండా చేతలతో చూపించిన కిరణ్ టీవీకి హృదయపూర్వకంగా ఈరోజు ఈ సందర్భంగా నేను ఒక్క మాట చెప్తున్నా. ఇన్ని మాటలు మొన్న మాట్లాడాం కదా, పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకున్నాం కదా. ఇవాల్టి వరకు నేను కానీ, చంద్ర శ్రీనివాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు అసలు. ఇవాల్టి వరకు ఆయన గెలిచిన తర్వాత ఇవాల్టి వరకు అంటే గెలవగానే చాలామంది ఆ ఫ్రూట్స్ కోసం బహుశా వాళ్ళ దగ్గరికి వెళ్తారేమో, కానీ ఇవాల్టి వరకు పవన్ కళ్యాణ్ గారిని నేను కానీ జూన్ 4 ఎన్నికల రిజల్ట్ వచ్చింది. ఇవాళ డిసెంబర్ 5 అంటే ఆల్మోస్ట్ 5 నెలలు దాటేసింది. సో 6 నెలలు అవుతుంది దగ్గర నెక్స్ట్ 6 నెలలు అయినా కానీ మేమిద్దరం ఏ రోజు ఆయన ఇప్పటివరకు కలవలేదు. కలవాలనేది మా ఇంటెన్షన్ కాదు. సమాజం కోసం మంచి జరగాలి, దానికోసం ప్రయత్నం చేయాలనేదే ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ నచ్చి కిరణ్ టీవీ భావజాలం నచ్చి కిరణ్ టీవీ కోసం మొట్టమొదటి ప్రయారిటీ పెద్ద శాటిలైట్ ఛానల్ పిలిచినా వెళ్లకుండా కిరణ్ టీవీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మా చంద్ర శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రమా. ఈ యొక్క విజయంలో ఈ సబ్స్క్రైబర్లు అంటే అపురూపం. చాలామంది కొన్ని బిలియన్స్ ఉండొచ్చు, కానీ నాకు మీరు ఒక్కళ్ళు కూడా కృత్రిమంగా లేని ఒక్కొక్క సబ్స్క్రైబర్ అంటే నిజాయితీగా వచ్చే ఒక్కొక్క సబ్స్క్రైబర్ నాకెంతో ముఖ్యం, నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రేక్షకులారా, మరొక్కసారి మీ అందరికీ 100 కోటి వందనాలు. ఇలాగే ప్రోత్సహించండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి చేర్చండి. అది సమాజం కోసం, నా కోసం కాదు. నేను బలపడితే సమాజంలో ఖచ్చితంగా ఒక మంచి సమాజం నిర్మాణం కోసం బలంగా నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.